మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మొక్కజొన్నలో పని ఉందని మొక్కజొన్న తోటకాడికి వెళ్ళాం కదా. వెళ్ళే ముందే ఈ దుప్పట్లన్నీ నానబెట్టేసి తోటలోకి వెళ్ళి అక్కడ పని చూసుకొని ఇంటికి వచ్చి టిఫిన్ చేసుకొని తిని ఇల్లు వచ్చి ఇప్పుడు దుప్పట్ల దగ్గరికి వచ్చానండి. ఈ దుప్పట్లో ఉతికేసరికి చాలా టైం అయింది. అయినా పర్లేదులేండి, ఎండాకాలమే కదా. అటు ఇటుగా 4 దాకా కూడా ఎండ ఫుల్గానే వస్తుంది, తొందరగానే ఎండుతాయిలేండి. కానీ ఈ రోజు మాత్రం అనిపించింది, మీరు అందరూ అంటమే కాదు నాకు కూడా అనిపించింది, వాషింగ్ మిషన్ ఉంటే బాగుండు అని. పెద్ద పాప 10వ తరగతి, చిన్న పాప 8వ తరగతి చదివేటప్పుడు అన్నారండి మా వారు వాషింగ్ మిషన్ తీసుకునేనా అని. అప్పుడు నేను పెద్ద ఆదా చేస్తున్నట్టు, ఎందుకు పని ఏం లేదా మీకు, నేను ఇంట్లో ఉండి ఏం చేస్తున్నా, బట్టలు కూడా ఉతుక్కోలేనా, కరెంటు బిల్ దండగా, ఇప్పుడు వాషింగ్ మిషన్ తేవాలంటే డబ్బులు దండగా, పైగా తిరిగి మనం తోటలో ఉన్నప్పుడు చాలా పని ఉండేది. ఇప్పుడు ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత పనే లేదు, ఇక ఈ మాత్రం పని కూడా చేసుకోకపోతే ఎట్టా అని పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటూ చెప్పాను. ఇప్పుడు తెలుస్తుందండి. పెద్ద పాప 10th చదివే టైంలోనే కరోనా వచ్చేసింది. ఆ కరోనా వచ్చిన 2 సంవత్సరాలకి డెంగ్యూ జ్వరం వచ్చింది. ఆ 2 దెబ్బలకి కూడా ఒంట్లో శక్తి చాలా నశించినట్టుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఇట్లా అంటే ఉట్టప్పుడు ఏముండదు కానీ కొంచెం గట్టి పని చేసినప్పుడు మాత్రం అవి బయటపడుతుంటాయి. ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఏదైనా పిల్లలు 10వ తరగతి వరకే తెచ్చుకోవాలంటే తెచ్చుకోగలం. ఇక పెద్ద చదువులకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఖర్చులు ఎక్కువైతే తప్పితే ఇలాంటివి కొనుక్కోవాలంటే అస్సలు కొనుక్కోలేవు. ఇప్పుడు కొనుక్కోవాలన్న కోరిక నాకుంది. ఆ వాషింగ్ మిషన్ పెట్టే డబ్బులు ఏదో పిల్లలు హాస్టల్ ఫీజులో, కాలేజ్ ఫీజులకో దేనికన్నా కొద్దిగన్నా ఉపయోగపడతాయి కదా అనే ఆలోచన. కానీ ఈరోజే ఆగబట్టలేక అడిగానండి మా వారిని, వాషింగ్ మిషన్ తెస్తారా అని. చూద్దాం, మొక్కజొన్న మంచిగా ఉంటే తీసుకుందాంలే అన్నారు. దేవుడి దయ వల్ల మొక్కజొన్న మంచిగుండి గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య లియో గడికి బయట సూపులు ఎక్కువైపోయినాయి అండో. ఇంట్లో ఉండే కంటే ఇదిగోండి ఎక్కడే ఉంటాడు. వాడి తోటి మిత్రులు వచ్చిపోతున్నారండో, అందుకే చూస్తుండో.